బ్యానర్. మనం ప్రతిరోజు లెగిసి దేవుణ్ణి తలుచుకుంటే ఈశ్వర పరమేశ్వర అని చెప్పేసి మనం తలుచుకుంటే మనకు ఎన్నో శుభకార్యాలు జరుగుతుంటాయి. మరి నిర్మాతలు ఏ దృష్టితో వాళ్ళ పిల్లల పేర్ల మీద ఎవరి పేరు మీద ఈ ఈశ్వర పరమేశ్వర అనే బ్యానర్ని రిజిస్టర్ చేయించటం అనేది, దాని ద్వారా ప్రేమకు జై, ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. మీరు టు బీ హానెస్ట్ విత్ యూ యాంకర్ గారు, నేను ఆ పాటల కోమాల్లో నేను ట్రైలర్ని చూడలా. ఎందుకంటే రియల్లీ ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. అండ్ మోర్ ఎవర్ శ్రీనివాస్ గారు ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ డైరెక్టర్, వెరీ ఇంటెలిజెంట్ డైరెక్టర్. ఎందుకంటే ఆయన ఒక 2 కోట్లు 3 కోట్లతో బడ్జెట్ ఇచ్చి ఈ సినిమా మనం చేద్దామని 75%తో అతను సినిమా తీయగల ఘటనాఘట సమర్థుడు. నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి ఈ సాంగ్స్, ఒక్కొక్క సాంగ్కి అయ్యే ఖర్చులో వారు తన యొక్క ఇంటెలిజెన్స్ తోటి 50% సేవ్ చేసి ఎక్కడ రాజీ రాకుండా అద్భుతమైన పిక్చరైజేషన్ తోటి సాంగ్స్ని చూపించి ఈనాటి యువతని ఉర్రూతలూగిస్తారని నేను అనుకుంటున్నా. బట్ యు ఆర్ 100% ప్రొడ్యూసర్స్ డైరెక్టర్, విచ్ ఐ ఆమ్ బ్లెస్సింగ్ యూ అండ్ విచ్ ఐ ఆమ్ గివింగ్. నేను ఎందుకంటున్నానంటే ఆ మాటలు, మీరు 100% ప్రొడ్యూసర్స్ని దృష్టిలో పెట్టుకొని, మీ బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని, సినిమాకి ఎక్కడ మీరు రాజీకి వచ్చినట్టుగా కనపడకుండా, అంటే మేము ఎక్స్పర్ట్స్ కాబట్టి, మేము సినిమాని, నేను ఒక క్రిటిక్ని కాబట్టి నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నాను, ఎక్కడ ఏ లొసుగు రాకుండా, ఎలాంటి భేషజాలు కనపడకుండా మీరు అనుకున్న మీ నిర్మాతలు మీకు ఇచ్చిన బడ్జెట్లో చాలా అద్భుతంగా అందంగా మీరు తీర్చిదిద్దినందుకు మిమ్మల్ని నేను నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నానండి. అలాగే రాజు గారికి, అనసూయ గారికి కూడా, వారిని ఎన్నుకోవటంలోనే మీ యొక్క దక్షత నాకు కనిపించినందుకు వారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ముఖ్యంగా సాంగ్స్ చూశాను, ట్రైలర్ చూశాను. నేను చూసేటప్పుడు అనుకున్నాను, హీరో ఏంటి చాలా మెచ్యూర్డ్గా చేస్తున్నాడు, ఏంటి కొత్త చిన్న సినిమా అని చెప్పారు అనుకున్నా. బట్ అనిల్ వచ్చి నాకు చెప్పాడు 2017లో నా సినిమా మీరే సార్ లాంచ్ చేసింది అని. సో అప్పుడు అనుకున్నా, నేను అంటే దాదాపు 7-8 ఇయర్స్ కదా, గుర్తుపట్టలేదు. బట్ చెప్పగానే నాకు రిమైండ్ వచ్చేసింది, అరే ఆ రోజు ఆ సినిమా వజ్రాలు కావాలన్న ఆయన సినిమాని మనమే ఆ రోజు లాంచ్ చేయడం జరిగింది. అంటే 7-8 ఇయర్స్ తర్వాత మళ్ళీ హీరోని మళ్ళీ వేదిక పైన చూశాను. నేను చూస్తున్నప్పుడు, ఫైట్స్ చేస్తున్నప్పుడు కానీ, ఆ పిక్చరేషన్లో కానీ, హీరోయిన్కి చెప్పే ప్రపోజల్స్లో కానీ, ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మెచ్యూర్డ్గా కనిపించింది. అనిల్ అని తెలియక ముందే నేను అనుకున్న, ఎవరు ఈ అబ్బాయి చాలా బాగా చేస్తుండో అనుకున్నా. బట్ చూస్తే ఆల్రెడీ చేసిన సినిమా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా బాగా చేశారు. అండ్ సాంగ్స్ కానీ, పిక్చరేషన్ కానీ, శివరాత్రి సందర్భంగా శివుడి సాంగ్ లాంచ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా. నేను ఈ సాంగ్స్ చూసినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు నాకు ఈ సినిమా మీద ఒక అవగాహన అనిపించింది. ఈ సినిమా ప్రజెంట్ సిచ్యువేషన్ ఆధారంగా కథ తీశారని అనుకుంటున్నాను. ఆ ట్రైలర్స్, సాంగ్స్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక ప్రేమికులు, కులాలు, మతాలు, దానికి సంబంధించి అనేది నాకు అర్థమైంది. అంటే సినిమా గురించి తెలియదు, కథ గురించి తెలియదు, కానీ సాంగ్స్ అండ్ ట్రైలర్ చూసినప్పుడు ఒక ప్రేమ అనేదానికి కులాలు అడ్డు వస్తే ఎలా ఉంటుంది అనే ప్రజెంట్ సిచ్యువేషన్ మీద కథ తీసినట్టు, యూత్కి ఈరోజు ఈ సినిమా ఎక్కేలాగా కథ తీసినట్టు నాకు అనిపిస్తుంది. శ్రీనివాస్ గారు, కంగ్రాచ్యులేషన్. మీకు ఫస్ట్ సినిమానా, సెకండా? మొదటి సినిమా నేను సీతాదేవితో ఆయన ప్రూవ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ శ్రీనివాస్ గారు అదే కనిపిస్తుంది. మేకింగ్లో కానీ, టేకింగ్లో కానీ, ఆ పిక్చరేషన్లో కానీ, ఈ బ్యాక్గ్రౌండ్లో నాకు అర్థమైంది ఏంటంటే, మంచి సినిమాలు కూడా ఒక్కొక్కసారి కిల్ అయిపోతున్నాయి. మంచి టేక్ చేసినాయి, మంచి పిక్చర్ చేసినాయి, కిల్ అయిపోతుంది. ఆ కిల్ అయిపోకుండా చేయాలంటే ఏదో ఒకటి చేయాలి. సో దాని మీద జేఎస్ ఏర్పాటు చేశాం. సో ఈ సినిమాకి, ప్రేమకు జై సినిమాకి కూడా మా సపోర్ట్ ఉంటుంది. రిలీజ్ విషయంలో కూడా మా సహకారం తీసుకోవచ్చు, మేము సపోర్ట్గా ఉంటాం. రియలిస్టిక్గా ఉన్నాయి, అలాగే కాంటెంపరీ సబ్జెక్ట్, మనకు రెగ్యులర్గా చూస్తున్న సబ్జెక్ట్ లవ్ స్టోరీలో ఎలాంటి
అవరోధాలు వస్తాయి, దాన్ని ఎలా అధిగమించాలని. అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే మా మెగాస్టార్ చిరంజీవి గారు. సో మేమందరం అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నా వస్తున్నా ఇంతకుముందు ఉన్న వాళ్ళందరూ కూడా చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని సినిమాలోకి వచ్చిన వాళ్ళే. సో ఆ పాయింట్ని బేస్ చేసుకొని ట్రైలర్లో చూపించిన సీన్ చాలా బాగుంది, అది చాలామందికి కనెక్ట్ అవుతుంది. సో యా, శ్రీనివాస్ గారికి, డైరెక్టర్ శ్రీనివాస్ గారికి ఆల్ ది బెస్ట్. అనిల్ బ్రదర్, మీకు ఈ సినిమా మంచి విజయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చిన్న సినిమాల్లో కంటెంట్ బాగుంటే అది బడ్జెట్ ఏంటి అనేది చూడరు ఆడియన్స్, సినిమాని హిట్ చేస్తారు. సో నిజాయితీగా కష్టపడి ఈ సినిమాని చేసినట్టుగా కనిపిస్తుంది కాబట్టి సినిమాకి అండ్ ప్రొడ్యూసర్స్కి డబ్బులు రావాలి, అనసూర్య గారికి అండ్ రాజు గారికి మంచి డబ్బులు రావాలి, మ్యూజిక్ డైరెక్టర్ చైతు గారికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ప్రేమకు జై. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక సింగిల్ వర్డ్లో ఇట్స్ ఏ లాంగ్ జర్నీ. చాలా రోజులు చాలా కష్టపడి చేసాం. సో అందరు చెప్తారు కష్టపడి చేసాం, ఏదైనా కష్టపడి వస్తుంది కాబట్టి. సో ప్రేమకు జై. ఈ సినిమాలో జైకి చాలా వాటి మీద ప్రేమ ఉంటుంది. ఆయన కెరియర్ మీద ప్రేమ ఎక్కువ, వాళ్ళ పేరెంట్స్ మీద ప్రేమ ఎక్కువ, దాంతోపాటు తను ప్రేమించిన అమ్మాయి మీద ప్రేమ, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాటి మీద ఒక బాధ్యత గల ఒక అబ్బాయి అనమాట క్యారెక్టరు. సో ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నాకు ఎవ్రీథింగ్ చాలా మంచిగా కనెక్ట్ అయినాను సినిమాలో క్యారెక్టర్ చేసేటప్పుడు. సో ఈ సినిమా ప్రేమకు జై మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో సాంగ్స్ చూసారు కదా ఎలా ఉన్నాయి. సో సినిమా కూడా చాలా బాగుంటుంది. అతి త్వరలో మేబీ మార్చ్లో మీ ముందుకు రావాలని ట్రై చేస్తున్నాము. ఈ సినిమా ఇంకొకటి ఏంటంటే ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ ఇవన్నీ వితౌట్ ఎనీ ప్రాక్టీస్, అసలు ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్ సెట్స్కి వెళ్ళి మాకున్న చిన్న దాంట్లో మేము మంచిగా చేసామని అనుకుంటున్నాము. సో ఈ ఛాన్స్ నాకు ఈ సినిమాలో నాకు నటించే ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఇంకా మ్యూజిక్ చైతన్య సార్ అసలు సూపర్. మేము చేసింది ఎన్ని ఇయర్స్ కష్టపడ్డామో, ఎన్ని డేస్ కష్టపడ్డామో, మేమంతా ఎంత చేసామో దాన్ని ఎలివేట్ చేయడానికి చాలా హెల్ప్ అయింది మీ సాంగ్స్. సో మీరు సీనన్నతో సెకండ్ మూవీ, నాకు ఫస్ట్ మూవీ కాబట్టి నెక్స్ట్ కూడా మీతో నేను చేయాలి. మంచి మంచి సాంగ్స్ ఇంకా ఇంకా ఇవ్వండి. మాలాంటి యంగ్ హీరోలకి మీరు ఇచ్చే మ్యూజిక్తో మేము ఇంకా బాగా ముందుకు వస్తాము. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సార్. హీరోయిన్ జ్వలిత చాలా అంటే చాలా తొందరగా నేర్చుకుంటుంది ఏదైనా సరే, చాలా బాగా చేస్తుంది అమ్మాయి. సో ఆల్ ది బెస్ట్ మా. అండ్ ఇంకా లాస్ట్ బడ్డీ భాస్కర్. ఈ సినిమాలో నాకు బెస్ట్ థింగ్లో ఒక బెస్ట్ థింగ్ అది ఎట్లా అంటే చాలా క్లోజ్, చాలా మంచిగా మీ ఇద్దరం కలిసి ప్రతి సీన్ చేసేటప్పుడైనా సరే ప్రతిరోజు ఆఫ్టర్ షూట్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చాలా ఎంటర్టైన్మెంట్ తీసుకుంటూ షూట్ ఇట్లా సరదాగా ఒక ఒక ట్రిప్ లాగా అయిపోయేది మాకు. షూటింగ్ అంటే ఒక సరదాగా ఇట్లా పిక్నిక్ వెళ్తున్నాం మేము అన్న వైబ్ వచ్చేది, అది ఆయన వల్లనే చాలా బాగుండేది. అండ్ చాలా మంచి సినిమాలు చేస్తున్నాడు విలన్గా. సో మీరందరూ గుర్తుపట్టి అంటారు, సలార్లో, కల్కిలో చాలా సినిమాలు చేశాడు. సో ఆల్ ది బెస్ట్ డార్లింగ్, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, మనం కూడా చేయాలి మళ్ళీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన అందరికీ, గెస్ట్లందరికీ. పేరు జ్వలిత. ఇది నా ఫస్ట్ డెబ్యూటీ ఫిలిం. నా శ్రీనివాస్ సార్తో చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ మూవీ నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, ఎలా చేయాలి ఏంటి అని. అండ్ హీరో అనిల్ గారు నాకు చాలా నేర్పించారు, ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి అన్ని, ప్రతి షాట్ నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ మా డాడీగా చేశారు, ఆయన కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. నాకు టీం మొత్తం చాలా సపోర్ట్ చేశారు. నాకు ఏం ఎక్స్పీరియన్స్ లేకపోయినా నన్ను తీసుకొని నన్ను చాలా అంటే చాలా ఎంకరేజ్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇక్కడికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ అందరికీ మంచిగా అనిపించి అందరికీ నచ్చుతుందని మనసారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మల్లం శ్రీనివాస్కు, అలాగే మన రాజు గారికి, శంకర్ గారికి చాలా థ్యాంక్స్. మల్లం సింగ్ తోటి ఇది సెకండ్ మూవీ. ఫస్ట్ నేను సీతాదేవి అనే మూవీ చేశాను, సెకండ్ ఇది. ఇందులో 5 సాంగ్స్. ఫస్ట్ మేము చాలా ప్లాన్ చేసాము, ఒక్కొక్క పాటకు ఎలా ఉండాలి ఏంటి అని చాలా డిస్కషన్ చేసి ఒక పాట ఫోక్ లాగా, సెకండ్ సాంగ్ ట్రాజెడీ లాగా, లవ్ లాగా, ఆల్ టైప్ సాంగ్స్ తీసుకున్నాం. ఇందులో సింగర్స్ కూడా గీతా మాధురి గారు, మాలవిక గారు, రేవంత్ గారు చాలామంది వాడారు. పాటలకు బాగా రెస్పాన్స్ వచ్చింది, అందరు విన్నారు, చాలా బాగున్నాయి అంటున్నారు. ఈ మూవీ కూడా వీళ్ళ కష్టం నాకు తెలుసు. ఒక దాదాపు 2-3 ఇయర్స్ నుంచి
ఎంతో కష్టపడ్డారు. మధ్య మధ్యలో బ్రేక్ వచ్చింది, అయినా కానీ కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చాడు మల్లం శ్రీను. అందుకు కంగ్రాట్స్. సో ఫైనల్గా సినిమా రిలీజ్కి వచ్చింది. సినిమా కూడా మీ అందరికీ వస్తుందని అనుకుంటున్నా. దుబాక భాస్కర్ విలన్గా ఇప్పుడిప్పుడే మూవీస్ చేస్తున్నాను. యాక్చువల్గా నా జర్నీ గురించి చెప్పాలంటే సలార్ మూవీ షూట్లో ఉన్నాను నేను. షూట్లో ఉన్నప్పుడు శ్రీనివాస్ భాయ్, మేము అన్న అనుకుంటాం ఇద్దరము, అక్కడ పరిచయం జరిగింది. అయితే శ్రీనివాస్ భాయ్ వచ్చేసి, అన్న నాకు విలన్ దొరికిండు, మనం సినిమా చేద్దామన్నాడు. నేను ఏదో సీరియస్ తీసుకోలేదు, ఓకే జస్ట్ అంటే ఫ్రెండ్లీగా ఉన్నాము అంటున్నాడు ఏమో అనుకున్నాను. తర్వాత జస్ట్ 1 మంత్ అంటే నా షూట్ అయిపోయింది, సలార్ షూట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 మంత్లో కాల్ చేశారు సీన్ భాయ్. కాల్ చేసి అన్న మన షూట్ స్టార్ట్ అవుతుంది, మనం చేద్దామన్నారు. సో ఐ వాజ్ ఎక్సైటెడ్. తర్వాత ఆ ఎక్సైట్మెంట్ ఎలా ఉండేనో అదే రకంగా నా క్యారెక్టర్ని కూడా అట్లా ఆ రకంగా బిల్డ్ చేశారు ఆయన. ఇది మొత్తం కూడా విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది మూవీ అంతా కూడా. సో ఆ విలేజ్ బ్యాక్డ్రాప్లో ఆ డ్రెస్సింగ్ కానీ ఆ లుక్ కానీ దట్ వాజ్ రియలీ సంథింగ్ ఐ హ్యావ్ ఎంజాయ్డ్ అలాట్. అదే కాకుండా మళ్ళీ మా జ్వలిత నా కూతురుగా చేసింది. మా ఇద్దరి కెమిస్ట్రీ అంటే ఇప్పుడు మనం ఒకటి యాక్ట్ చేయాలంటే, మనం ఒకటి ప్రాపర్గా పర్ఫామ్ చేయాలంటే ఆపోజిట్గా ఉన్న వాళ్ళు ఎంత బాగా చేస్తే మన పర్ఫార్మెన్స్ కూడా అంత ఇంప్రూవ్ అవుతుంది. సో జ్వలిత హ్యాస్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. అండ్ మా అల్లుడు అనిల్, మేమిద్దరము మొత్తం షూట్లు అంతా కూడా చాలా సరదాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అయితే మన అనిల్ చెప్పినట్టుగా మామ అంటే మామ, అల్లుడు అంటే అల్లుడు అని ఇదే రకంగా అనుకునే వాళ్ళము. సో షూట్ అప్పుడు కానీ షూట్ అయిపోయిన తర్వాత కానీ వీ యూస్ టు ట్రావెల్ అ లాట్ అండ్ వీ యూస్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ టైమ్. అండ్ అనిల్తో వర్క్ చేయడం కూడా ఇట్ వాజ్ ఎ వెరీ ప్లెజర్ మూమెంట్. ఐ హ్యావ్ ఎంజాయ్డ్ అ లాట్. థ్యాంక్స్ అలాట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈ మూవీలో నాకు ఒక ప్రాపర్ క్యారెక్టర్ ఇచ్చారు, అది చాలా సీరియస్గా ఉంటుంది. తర్వాత ఎండ్లో క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది, అందరినీ కంటతడి పెట్టిస్తుంది సినిమా. అందరూ కూడా చూసి ఈ మూవీని సక్సెస్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్స్ అలాట్. ఇది ఒక నిజమైన యథార్థ సంఘటన. నిజానికి ఎన్నో సంఘటనలు మరుగున పడిపోతున్నాయి. మనకి ఈ మధ్యలో మీడియా వచ్చింది, కానీ మీడియా రాకముందు చాలా గ్రామాలలో, మండలాలలో కానీ కొన్ని హత్యలు లాంటి కొన్ని ప్రేమలు కూడా మరుగున పడిపోయినాయి. అంటే మనకు తెలియని చరిత్రలు ఎన్నో ఉన్నాయి, గ్రామాలలో జరిగిన నిజార్థ సంఘటనలు ఇవన్నీ. దీని బేస్గానే మేము కూడా ఒక చిన్న ఏదైతే గ్రామంలో జరిగిన సంఘటన తీసుకొని దానికి కూడా ఒక పాతవారు కాకుండా కొత్త వారిని తీసుకుంటే వారు ఆ క్యారెక్టర్లో మంచిగా లీనమై చేస్తారని, అట్లనే మా అనిల్ భాయ్ని, జ్వలిత గారిని, మా భాస్కర్ అన్నని, నిజంగా మీరు ఈ సినిమా చూసి మమ్మల్ని ఆదరించండి. ఇలా వాళ్ళందరి క్యారెక్టర్లు కనబడరు, వాళ్ళంతా జీవించినారు దీంట్లో. వాళ్ళందరూ అలా జీవించి నిజంగానే వీళ్ళకి ఇట్లా జరిగిందా, అయ్యో పాపం నిజంగా ఇట్లా జరిగిందా ఒక గ్రామంలో అంటే, ధనం ఉన్నవారు బీదవారిని కులాలు మతాలుగా వర్గీకరించిన వారిని ఇంత దారుణంగా చేస్తారా అనే విషయాలు, మనకు తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ తీసుకొని నిజంగా జరిగిన యథార్థ సంఘటన నేను మా చెల్లెలు అనుసూయ గారు ఇద్దరం కలిసి దీనికి నిర్మాతలుగా ఉండి చేసినాము. అందుకే సహకరించిన మా మిత్రులకు, వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ మా యొక్క ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మమ్మల్ని ఆశీర్వదించాలని, ఇలాంటి చిన్న సినిమాలని మీరు ఆదరిస్తే మరిన్ని సినిమాలు తీయడానికి మేము ముందుకు వస్తామని ఆశిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రేమకు జై. ప్రేమకు జై అంటే అందరు ప్రేమకు జిందాబాద్ అనేది అందరు తెలిసిందే, కానీ ఇది ప్రేమ అనే అమ్మాయి, జయ అనే అబ్బాయి ఇద్దరు లవ్ స్టోరీ. ఇది చాలా బాగుంటుంది, చాలా కష్టపడి చేశాము. మా ప్రొడ్యూసర్ రాజన్న గారు, మా మేడం అనసూయ గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాలేదు తను రాజేష్ గారు, తను కూడా నాకు చాలా సపోర్ట్ చేశాడు. సో అలాగే ఈ చిత్రంలో నటించినటువంటి మా అనిల్ గారు, నేను చాలా సంవత్సరాల నుండి మా ఇద్దరు జర్నీ అందరం పైకి రావాలని చాలా కష్టాలు పడుతూ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందుకు వస్తున్నాం. అనిల్ యాక్టింగ్ చాలా అద్భుతంగా చేస్తాడు. నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకో 3-4-5 ఇయర్స్లో మంచి నానిలాగా మంచి హీరో అవుతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనిల్ నువ్వు ఖచ్చితంగా అవుతావు, నాకు ఆ నమ్మకం ఉంది. చాలా అసలు నువ్వు కెమెరాకి కానీ లేకపోతే యాక్టింగ్లో కానీ అసలు ఫైటింగ్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నలాగా చాలా బాగా చేశాడు. మంచి ఫ్యూచర్ ఉండాలి, మంచి హీరో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అనిల్.
నెక్స్ట్ మనం ఏదైనా ఉంటే కూడా మళ్ళీ ఫ్యూచర్లో కలిసి చేద్దాం. థ్యాంక్ యూ. అలాగే మా హీరోయిన్ జ్వలిత, ఈ అమ్మాయి చిన్న అమ్మాయి పెట్టుకున్నాం, చాలామంది చాలా చిన్నగా ఉంది, చిన్న ఏజ్ అన్నారు, కానీ తను చేసిన యాక్టింగ్కి అసలు చిన్న పెద్ద అని అనిపించలేదు, చాలా అద్భుతంగా చేసింది. తను ఏ సీన్ ఇచ్చినా, ఏ సీన్ చెప్పినా తొందరగా ఇన్వాల్వ్ అయితే నేను షాక్ అయ్యేటోని. అరే ఈ అమ్మాయి ఎక్కడ ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్కడ అనుభవం కూడా లేదు తనకి, కానీ తను పరకాయ ప్రవేశం అంటారు చూడు, అలా బాగా చేసింది. జ్వలిత, నీకు కూడా మంచి పెద్ద హీరోయిన్ అవుతావు, మంచి ఫ్యూచర్ ఉంది, కంగ్రాచులేషన్స్. నీకు మళ్ళీ మంచి ఫ్యూచర్లో మంచి హీరోయిన్ ఇంకా మనం గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ. అలాగే మా భాస్కర్ అన్న విలన్గా చాలా సినిమాలు చేశాడు, చాలా మంచి మనసు, చూస్తే విలన్ లాగా ఉన్నాడు, కానీ అసలు అలాంటి గుణమే లేదు ఆయన దగ్గర. మంచి ప్రేమ గుణం, చూస్తే మనిషి ఇట్లా ఉన్నాడు కానీ ఆకారం అంటారు కదా, కానీ చాలా మంచోడు. చాలా నన్ను దగ్గరుండి సీనుబాయ్ ఏది చెప్పినా నాకు చాలా సపోర్ట్ చేశాడు. తనకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, తను ఏది చెప్పినా చాలా బాగా యాక్టింగ్ చేసావన్నా. నువ్వు కూడా నెక్స్ట్ మంచి విలన్గా మంచి సినిమాలు, పెద్ద సినిమాలు వస్తాయి. ప్రశాంత్ నీళ్ళు లాంటి వాళ్ళు నీకు మంచి అవకాశాలు ఇస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య, మా ఇద్దరిది ఒకటే ఊరు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయిదామని వచ్చాడు, నేను డైరెక్టర్ అయిదామని వచ్చిన. ఇద్దరం కలిసి ఫస్ట్ సినిమా నేను సీతాదేవి అని సినిమాకి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. తను చాలా ఇప్పటి వరకు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, కానీ కొందరికి అదృష్టం అంటారు, అది అతనికి లేదనుకుంటా. ఆయన ఉండుంటే ఇప్పుడు నా సినిమాలకు కాదు, పెద్ద పెద్ద సినిమాలకు చేయాలి. ఎందుకంటే తను ఫస్ట్ ఆల్బమ్ తోటే మేము ఇండస్ట్రీకి పరిచయం అయినాము. దశరథ్ గారి దగ్గరికి, పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర తిరిగాము. ఆయన వల్ల నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన, వాళ్ళ ఫ్యామిలీ వల్లనే. సినిమా మొత్తం అయిపోయి రెడీగా ఉంది, మార్చి నెలలో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం. మా ప్రొడ్యూసర్ గారు తొందరగా సినిమా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నా. ప్రేమ ఎలా పుడుతుందో, ఎక్కడ పుడుతుందో, అదొక అట్రాక్షన్. ఆ అట్రాక్షన్లో యువత ఎవరు కూడా నీ కులం ఏంది, మీ తల్లిదండ్రులు ఏం పని చేస్తారో అది కాదు. వాళ్ళు ఒకసారి అట్రాక్ట్ అయ్యారంటే ప్రాణం ఇచ్చైనా అమ్మాయినన్నా చేసుకోవాలి, అబ్బాయి అన్న అమ్మాయి తరపులో వెళ్ళిపోవాలి. ఈ సమాజం, ఈ ఇద్దరి మధ్యలో ఒక కులం అడ్డుగోడలు వస్తుంది. ఆ కులం అడ్డుగోడల మధ్య ఈ యొక్క పరువు హత్యలు జరుగుతున్నాయి. మేము చాలాసార్లు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వచ్చినాయి. ఈ మధ్యలో ఒక సంఘటన జరిగింది, అది కూడా మిర్యాలగూడ సంఘటన. దానికి దగ్గరగా ఉన్నటువంటి సినిమా ఇది. అంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళ పిల్లల్ని, లేని వాళ్ళు ఉన్న వాళ్ళ పిల్లలపైన ఏ రకంగా దౌర్జన్యం చేసి, అంతమందించి, సుపారీ హత్యలు చేయించి, ఒక రకంగా ఆ కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భం మనకు తెలుసు. కేవలం ఇది కులపరంగా సాగే సినిమా, డబ్బు పరంగా సాగే సినిమా. లేని వాళ్ళు ఎవరైనా బలహీనులు ఉంటే బలమైన వాడు వాళ్ళపైన దాడి చేసి ఆ ప్రేమను విడగొట్టాలనే ప్రయత్నంలో ఆ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు చనిపోవడం జరుగుతుంది. ఈ కుటుంబం నష్టపోతుందా, ఆ కుటుంబం నష్టపోతుందని కాదు. ప్రేమను అర్థం చేసుకునే గొప్ప వాళ్ళు ఉంటే ఎక్కడికైనా ప్రేమను ఈ ప్రపంచంలో గెలిచేది ఒకటి ప్రేమ మాత్రమే. ఆ ప్రేమను గెలవడానికే ఈ ప్రేమకు జై సినిమా. ఎందుకంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా తల్లి గర్భం నుంచి పుట్టే పిల్లడికి మీద ఉన్నటువంటి ప్రేమ వాళ్ళు కాటికి పోయేంత వరకు అదే ప్రేమ ఉండాలి. అందరికీ సమానమైనటువంటి ప్రేమ ఉండాలని, వ్యత్యాసం ఉండకూడదు. ధనవంతులు ధనవంతులుగా, లేని వాళ్ళు లేని వాళ్ళుగా చూడకూడదు. ఎందుకంటే అందరికీ ఒకటే హృదయం ఉంటుంది, ఎవరికి 10 హృదయాలు ఉండవు. ఆ హృదయం గాయపడితే ఎవరో ఒకళ్ళు అంతమైపోవాల్సిందే, మట్టిలో కలవవలసిందే. అలా మట్టిలో కలిసిపోవద్దనేదే ఈ సందేశం, సినిమా సందేశం. దీన్ని ప్రేమతో గెలవాలి, ప్రేమతో వెళ్ళాలి. ఈనాటి యువతకు ఈ సినిమా చాలా మంచి ఆదర్శంగా ఉంటుంది. ఈనాటి కుల వర్గాల మధ్య జరుగుతున్నటువంటి దానికి ఈ సినిమా అడ్డుగోడగా నిలవాలి. ఎందుకంటే ఇంకోసారి ఎవరి ప్రాణం ఈ సినిమా వల్ల పోకూడదు. అటు ఆడపిల్లైనా ఇటు మగపిల్లలైనా ఈ సినిమా చూసి ఈ సమాజం చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. యువత బాగా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ప్రేమకు జై సినిమా తీసినటువంటి మల్లం శ్రీనివాస్ గారు డైరెక్టర్ గారు, దీనికి ముందుండి నడిపించినటువంటి నిర్మాత అనసూయ గారు, అదేవిధంగా టెక్నీషియన్స్ టీమ్ శ్రీనివాస్ గారు కానీ, ఇతర అనిల్ హీరోగా ఒక మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పేసి
నేను కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్ కాబట్టి పెద్దలతో మాట్లాడాను, నేను కూడా పేరు చెప్పను. కానీ ఒక మంచి సినిమా ఆదర్శంగా వచ్చినప్పుడు, సమాజంలో ఈ సినిమా యొక్క మెసేజ్ ఉన్నప్పుడు, ఈ సినిమా సమాజానికి అవసరం ఉన్నప్పుడు తప్పకుండా ఎక్కువ సినిమా థియేటర్లలో రిలీజ్ చేసి దీన్ని యువతకు ఈ సినిమా ఆదర్శంగా తీసుకొని ఆ యువత ముందుకు సాగాలనే ఒక క్రమంగా తీసినటువంటి సినిమానే ఈ సినిమా.